భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఆయనదంతా గోల్డెన్ హ్యాండ్, ఎక్కడ చేయబడితే అక్కడ విజయమే విజయం అని మనం అందరం అనుకుంటాం. అతను విజయాలే ఎక్కువగా పైకి వస్తాయి, పరాజయాలు బయటకు చెప్పుకోడు. అతను చాలా తెలివైనవాడు, చాలా వెరీ ఇంటెలిజెంట్ గాయ్, చాలా తెలివైనవాడే. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ముందు భేటీ అయ్యారు. కాకపోతే ఇతను చెప్పినట్టు చేయాలండి. ఆయన కండిషన్ ఏంటంటే, నేను చెప్పినట్టు మీరు చేస్తే నేను గెలిపిస్తాను. వాళ్ళు అంత మూర్ఖత్వం ఎక్కువ, అక్కడ మూర్ఖత్వం, మొండితనం ఎక్కువ కాంగ్రెస్లో. వాళ్ళు మేము చెప్పే నువ్వు చెప్పే ఏంటి అన్నట్టుగా ఉంటారు. రాహుల్ గాంధీకి ఈగో ఎక్కువ బాగా. నేనేంటి పెద్ద రారాజుని కదా, నువ్వు చెప్తే నేనేంటే ఏంటి అనుకుంటాడు. సో అందువల్ల అతను వాళ్ళకి పొత్తు కుదరలేదు. బేసిక్గా అతను మమతా బెనర్జీని గెలిపించాడు. యాక్చువల్గా మమతా బెనర్జీ ఓడిపోతున్నాం కదా లాస్ట్ టైం. కాకపోతే ప్రశాంత్ కిషోర్ వల్ల ఏదో సింపతి, ఏదో కాలు దెబ్బ కొట్టుకోవడం, వీల్ చైర్ మీద కూర్చోవడం, అలాంటి స్టంట్లన్నీ చేసి ఆవిడ మేనేజ్. తర్వాత ఇంకోటి వీడేం చేశాడంటే, చాలా లాస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వాళ్ళందరినీ ఒక వరుసగా చాలా మందిని బీజేపీలో పంపించారు. పనికిరాని అంటే లీడర్స్ కొంతమంది పంపించేసి వాళ్ళు అంటే లోపల నుంచి పనిచేయడం అంటారు అగేన్స్ట్ బీజేపీ. దానివల్ల చాలా లాస్ అయిపోయారు బీజేపీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ దొంగలు. సో ఎవరిని పడితే వాళ్ళని చేర్పించుకోవడం చాలా ప్రమాదం. అందులో ఎలక్షన్ టైంలో వాళ్ళ నుంచి ప్రాక్సీల కింద వచ్చేసి వాళ్ళు ఆడుతారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనకి మన బీజేపీ ఆంధ్ర కూడా అదే ప్రాబ్లం. మొత్తం బీజేపీ ఆంధ్ర అంతా కూడా తెలుగుదేశం వాళ్ళే ప్రాక్సీ. వాళ్ళ వల్ల మరి బీజేపీ ఎదుగుదల అయితే ఉండదు ఫర్ ద నెక్స్ట్ 10-15 years. అన్లెస్ తెలుగుదేశం మొత్తం అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ బాగా తగ్గిపోతే అప్పుడు బీజేపీకి రావడానికి అవకాశం. ఇంకో ఆల్టర్నేటివ్ అదండి. సో అలాగే ప్రశాంత్ కిషోర్ తాలూకు స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయి, డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. వాళ్ళు అతను చెప్పినట్టు వినాలి, అప్పుడు పనిచేస్తాయి. సో ఈ మధ్య కాలంలో ఏం చెప్పాడంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాహుల్ గాంధీకి అతి పెద్ద శాపం అతని ఇంటి పేరు గాంధీ ఉండడమే అన్నాడు. ఇంటి పేరు గాంధీ ఉండడం వల్ల రాహుల్ గాంధీకి ఓట్లు పట్టలేదు, ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్ చాలా తగ్గిపోయాయి అని అంటాడు. అదేంటండి, గాంధీ అంటే మంచిదే కదా అని మీరు అంటారు. కాదు. ఇప్పుడు ఏమైందంటే, గాంధీ మొదట్లో మంచిగానే ఉంటుంది. ఒకప్పుడు మీడియా, సోషల్ మీడియా అవి లేనప్పుడు గాంధీ అంటే ఓ మహాత్ముడే. తర్వాత గాంధీ ఫ్యామిలీ అంటే ఈ దొంగ గాంధీ ఫ్యామిలీ, వీళ్ళు గాంధీ ఎలా చేయారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే వాడు ఫరూక్ గూండే వాడు ఇందిరాగాంధీని పెళ్లి చేసుకున్నాడు, వాడు పుట్టినాడు వీడు. సో అలా మరి ఫరూక్ పుట్టినవాడు గాంధీ ఎలా అవుతాడు అని మీరు అడగచ్చు. సరే, అవన్నీ వేరే స్టోరీ. ఈ బేసిక్గా గాంధీ ఫ్యామిలీ అనేసరికి కరప్షన్, తర్వాత దేశం ద్రోహం చేసేవాళ్ళు, తర్వాత ఏమో గరీబుల్ని ఎలా అంతసేపు పేదవాళ్ళని, పేదరికాన్ని పెంచి పోషించేవాళ్ళు అన్న సంకేతాలు సోషల్ మీడియాలో వల్ల కానీ, తర్వాత జనరల్గా ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ వల్ల కానీ అందరికీ అర్థమైపోయింది. తర్వాత బేసిక్గా వాళ్ళకి బ్రెయిన్ వైజ్ కూడా కొంచెం దే నీడ్ టు వాళ్ళకు ఆ యాంగిల్లో కొంచెం వర్కౌట్ చేసుకోవాలి. బేసిక్గా నెహ్రూ కాడి నుంచి కూడా వాడు బుర్ర తక్కువ. హీ వాజ్ నాట్ ఎ వెరీ బ్రైట్ ఫెలో. చదువు పరంగా లేదు, పైగా ఆల్ కైండ్స్ ఆఫ్ అన్ని పద్ధతుల్లో కూడా నెహ్రూ వాజ్ నాట్ ఏ ఒరేటరీ స్కిల్స్ కూడా బాగా తక్కువ ఉంటాయి. నెహ్రూ ఏం మాట్లాడేవాడు ఆడికే తెలియదు. జస్ట్ ఆ హైప్ క్రియేట్ చేశారు ఆ టైంలో. బ్రిటిష్ వాడు చేశాడు, నెహ్రూని గాంధీని బాగా ప్రాపప్ చేసి వాళ్ళు హైప్ క్రియేట్ చేశారు. అప్పుడు ఉన్న లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పేపర్స్ అంతా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేవి. వాడు ఏం చెప్తే అది నమ్మేవారు పీపుల్. దాంతో ఆ రోజుల్లో ఎవరినైనా పందిని నందిని చేశారు. పందిని అంటే నెహ్రూ అండి, అది హీరో చేశారు. సరే, అది ఇప్పుడు జరగదండి. నెహ్రూ తాలూకు
బ్రెయిన్లెస్, క్యారెక్టర్లెస్ ట్రైట్స్ అన్నీ కూడా వీళ్ళకి వచ్చాయి. నోరుపితే అబద్ధం, ఏం చెప్తున్నాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, వాడు పెళ్ళయిందో లేదో తెలియదు. వాడు సుకన్య అనే అమ్మాయి మొత్తం ఫ్యామిలీతో కనపడలేదు. ఆ విషయం ఏమిటో నాకు ఇంకా ఎందుకు వదిలేస్తున్నారు బీజేపీ నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సుకన్యాదేవి సింగ్ అనే పాపం చిన్న పిల్ల, ఈ రాహుల్ గాంధీ గారి ఫ్యాన్ అండి. ఆవిడేమో రాయ్బరేలీలో ఎప్పుడో వచ్చినప్పుడు వాడి ఇటాలియన్ ఫ్రెండ్స్, ఫారిన్ ఫ్రెండ్స్ వస్తే సాయంత్రం పూట వెళ్ళింది ఈవిడ. రాత్రి అంతా గ్యాంగ్ రేప్ చేశారట. చేస్తే ఆవిడ మరి మొన్నటి పొద్దున్న ఆవిడేమో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన రిపోర్టర్ వాళ్ళ అమ్మ నాన్న, ఎవరు రిపోర్టర్ అమ్మ నాన్న కాదు, సుకన్యాదేవి చాలు అమ్మ నాన్న, వాళ్ళు ముగ్గురే ఫ్యామిలీలో కనపడలేదండి. దే హ్యావ్ బీన్ వేపరైజ్డ్, అంటే వాళ్ళకి గాలి కల్పించారు. ఎక్కడ పోయినా తెలియదు, వాళ్ళ దేహాలు వాళ్ళ బాడీలు ఎక్కడ ఉన్నాయి తెలియదు. కోర్టులో హిబిస్ కార్పస్ పిటిషన్ పడింది. హిబిస్ కార్పస్ అంటే ఆ మనిషి కనపడట్లేదు, వాళ్ళు మా దగ్గర ప్రొడ్యూస్ చేయని. ఎవరి మీద? రాహుల్ గాంధీ మీద. ఎందుకంటే లాస్ట్ కలిసింది ఆ పిల్ల రాహుల్ గాంధీనే. ఇవన్నీ ఉన్నాయండి, కోర్టు కేసులు ఉన్నాయి, నంబర్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. పిఐఎల్ కావాలంటే వేసి చూసుకోవచ్చు మీరు. పిఐఎల్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కట్ దేర్. కాకపోతే ఎప్పుడూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకు ఇంత సాఫ్ట్గా చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇట్స్ హైలీ ఎక్స్ట్రాడినరీ క్రైమ్ అండి. గ్యాంగ్ రేప్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ మనం దాన్ని క్షమించరాని నేరం. అలాంటి నేరం చేసిన వాడిని హ్యాపీగా ప్రైమ్ మినిస్టర్ చేసేద్దాం అనుకుంటే ఏంటండి ఇది? సరే, మనం అగైన్ వీఆర్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్. సో ఈ కాంగ్రెస్ భావజాలం ఎప్పటికైనా చాలా ప్రమాదకరం. రాహుల్ గాంధీ గారికి గాంధీ పేరు, ఇంటి పేరు ఉండడమే ఆయన పెద్ద శాపం అని పీకే ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఈ మధ్యకాలం. సో నేను కూడా అసలు రాహుల్ గాంధీ గారికి వాడు హ్యాపీగా డ్రగ్స్ వచ్చిన వాడికి ఉన్న డబ్బులకి he can enjoy himself as it is. He only wants to enjoy life. అలాంటి అసలు he doesn't give a damn for politics. పాలిటిక్స్ అవసరం లేదు, దేశం అంటే పాలిటిక్స్ బేసిక్గా ఏదో పొలిటికల్గా గొప్పతనం, పేరు సంపాదిద్దామని వచ్చేవాళ్ళు అనుకుంటారు. కొంతమంది దేశానికి ఏదో చేద్దామని వచ్చేవాడు అంటారు. దేశానికి చేద్దామనే ఉద్దేశం అసలు లేదు. దేశం అంటేనే భక్తి లేదు వాళ్ళకి. వాళ్ళ దేశం అంతా ఇటలీ అండి. వాడికి ఏం భక్తి ఉంటుంది మన దేశం మీద? హీ ఫీల్స్ హీ బిలాంగ్స్ టు ఇటలీ 100%. అతనికి ఇటాలియన్ పాస్పోర్ట్ కూడా ఉన్నట్టుంది. హీ హాజ్ 2 or 3 డిఫరెంట్ పాస్పోర్ట్స్. ఇంగ్లీష్ పాస్పోర్ట్ కూడా ఉన్నట్టుంది. సో ఇలాంటి వాళ్ళు మనకి ఎందుకండి? ప్రశాంత్ కిషోర్ గారు ఇలాంటి వాళ్ళకి ఐడియాలు ఇవ్వకండి. రేపు పొద్దున గాంధీ పేరు వల్ల నీకు నష్టం వస్తుందంటే మార్చేస్తాడు. వాడు రాహుల్ నెహ్రూని పెట్టేసింటాడు, లేకపోతే రాహుల్ ఇంకేదో పెట్టేసింటాడు, రాహుల్ మోదీని పెట్టేసింటాడు. ఆ పేరు బాగుందండి, దానివల్ల ఓట్లు పెడతాను. సిగ్గు లేదండి వాళ్ళకి. సరే, అదే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన ఆయన అనాలిసిస్, అతను పొలిటికల్ అనలిస్ట్, స్ట్రాటజిస్ట్. బేసిక్గా ఆయన ప్రెడిక్షన్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయని నేను చెప్పడం. ఆయన ప్రెడిక్షన్స్ నంబర్ ఆఫ్ సీట్లు ఇక్కడ ఎన్ని వస్తాయి, అన్ని వస్తాయని చెప్తాడు. బీజేపీకి 300 దాటుతాయి, లేకపోతే 300 లోపు వస్తాయి, ఏదో చెప్తుంటాడు. అది మనం నమ్మశక్యం కాదు, ఎందుకంటే దానికి స్టాటిస్టిక్స్ సపోర్టింగ్ ఉండదు. ఆయన సొంత అంచనా, ఎస్టిమేట్. కాకపోతే యూ షుడ్ అతను స్ట్రాటజీ మాత్రం బాగానే చేస్తాడు, కానీ ఆ సొంతానికి పనిచేయలేదు ఆ స్ట్రాటజీ. ఎందుకంటే మరి ఇప్పుడు దిగుతున్నాడు, ఎలక్షన్ దిగుతున్నాడు అనుకుంటాను బీహార్లో. చూద్దాం, వాడి సొంతంగా వాడి స్ట్రాటజీ పనిచేస్తే, ఆ స్ట్రాటజీ వాడు ఏ సీఎం ఫస్ట్ అయితే అప్పుడు చెప్పచ్చు ప్రశాంత్ కిషోర్ ఇస్ గ్రేట్ అని. చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.